రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టెలు, ఇటు బీఆర్ఎస్ ను అటు బీజేపీని ఖచ్చితంగా కొట్టేటువంటి అవకాశం. కేసీఆర్ కుటుంబానికి జైల్లోనే ఇండ్లు కట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సిట్టుకి ఇయాల్సినటువంటి అస్త్రాన్ని సిబిఐకి ఇవ్వడం ఎవరి మంచి కోసం? 2029లో జరిగేటువంటి ఎలక్షన్లలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. ఈ సిబిఐ ఎంక్వైరీ కూడా సరిగా చేయకపోతే దేశవ్యాప్తంగా కేసీఆర్ చేసినటువంటి తప్పులను మేము పూర్తిగా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును కూడా తప్పుదో పట్టించినటువంటి బీజేపీ సిబిఐని అడ్డుదారిలో వాడిందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అయితే తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుందా, లేదంటే అన్ని పార్టీల దొంగలను, కాంగ్రెస్ దొంగలను, ఆ దొంగలను, ఈ దొంగలను కూడా పోయి అలా దొడ్లే కట్టేసుకున్నట్టు కేసీఆర్ కూడా కట్టేసుకుంటుందా? ఇలా అన్నిటికన్నా ఎక్కువ బీఆర్ఎస్ కు చావో రేవో, జైలుకోవడమా బీజేపీలో కలిసిపోవడమా, బీజేపీ కూడా అపనింద మోయడమా, ఆచరణీయంగా అమలు పరిచి చూపడమా, ఈ రెండు పనులు వాళ్ళ చేతుల మీద పెట్టి ఖచ్చితంగా బంతి వాళ్ళ కూరలకే పెట్టిరు. దొడ్డిదారిలో తీసుకుపోయి గోల్ చేస్తారా, దర్జాగా వాస్తవం చెప్పి చేస్తారా అనేది ఇలా వెళ్ళి ఎవరు ఏదనుకున్నారు, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్ నిర్ణయం. రాహుల్ గాంధీ గారు సిబిఐని, ఈడీలను తప్పు పట్టాడు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టిండు రాహుల్ గాంధీ. తండ్రి తర్వాత తండ్రి బ్లడ్ను, తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలనుకున్నటువంటి కవిత పెద్ద ఎత్తున గేమ్ వేసింది. ఇలా ఒక్క దెబ్బకు 3 పిట్టెలు కొట్టింది. హరీష్ రావును, కేటీఆర్ ను, సంతోష్ రావుని ఒకే దెబ్బకు 3 పిట్టెలు పడేసింది కవిత. ఇలా కవిత చెప్పగానే చెప్పింది కాళేశ్వర అవినీతి జరిగింది. హరీష్ రావు పెద్ద అవినీతి బకాసురుడు, కొన్ని లక్షల కోట్ల డబ్బులే కాదు, ఇలా 1000 ఎకరాలు బినామీల పేర్లు పెట్టుకున్న హరీష్ రావు, కేటీఆర్ కూడా అంతే. చివరికి సంతోష్ గాడు అని తమ్ముడిని, సంతోష్ గారు కూడా ఇట్లే చేసిండు. వీళ్ళంతా దొంగలే, మా నాయనకు చెడ్డ పేరు తెచ్చిరు. దొంగ చేతులకు తాళాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇలా దోసుకుంటావా, కావాలంటావా నువ్వే చూసుకో అంటే, ఇద్దరు కలిసి దోసుకుంటారా, లేదంటే కావాలంటావా, కావాలంటావా అంటే లోపల వేయడం.